వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి ఇది వాళ్ళ దీదీ మేనల్లుడు అభిషేక్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో 28 ఏళ్ళు తిరుగులేని పార్టీగా ఉన్నటువంటి ఆ పార్టీ ప్రతిపక్షాలకు వచ్చిన తర్వాత 80 సీట్లే గెలిచింది. అందులో 58 మంది తిరుగుబాటు చేశారు. అందులో మళ్ళీ ఎంపీలలో కూడా 20 మంది తిరుగుబాటు చేసి మాదే అసలు పార్టీ అని ముందుకెళ్ళే పరిస్థితి కనపడుతుంది. సహజంగానే ప్రాంతీయ పార్టీలకి ఈ సమస్య ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో జాతీయ స్థాయిలో అయితే అదొక ఇదిలాగా ఉంటుంది కానీ స్టేట్ పార్టీలకి ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక అభిషేక్ బెనర్జీ మీద వ్యతిరేకత తీవ్రతరంగా ఉన్నది. అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ వాళ్ళ మేనల్లుడు. సో మరి ఇట్లాంటి అంటే ప్రాంతీయ పార్టీలకి మన తెలుగుదేశం పార్టీలో అనేక సంక్షోభాలు చూసాం. ఆదిండ్ల భాస్కరరావు ఇష్యూ కానీ, తర్వాత జరిగినటువంటి అనేక ఇష్యూస్ కానీ, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూలగొట్టే కార్యక్రమం ఆ రోజుల్లో కాంగ్రెస్ చేసేది. ఇప్పుడు బీజేపీ పెద్ద అంతకంటే మించి అంతకంటే డిఫరెంట్గా ఏమో చేస్తానుకోను ఆ కార్యక్రమాలతో వాళ్ళు చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. సో అంకమ్మకి నానమ్మ తోడులాగా ఈ పార్టీతో పాటు 91 లక్షల ఓట్లు తీసేశారనే మొన్నదాకా బీజేపీని విమర్శించినటువంటి వాళ్ళు అంటే తర్వాత లోకల్ వాళ్ళు జాయిన్ చేసుకుని రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారని. సో 30 లక్షల నుంచి 50 లక్షల మంది బయటకు వెళ్ళిపోతా ఉన్నారు వెస్ట్ బెంగాల్ నుంచి. సో సహజంగానే దేశభక్తులకి కోపం వస్తుంది. దీదీ మీద వ్యక్తిగత గౌరవం ఉన్నా కూడా ఏమో వ్యవహరించిన వ్యవహార శైలి ఫెన్షింగ్ వేస్తూ ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళు బీజేపీ వాళ్ళు ఏదో పెద్ద ఎరగబడుస్తారని నేను భావించలేదులే కానీ సరిహద్దు ఫెన్షింగ్ వేస్తున్నారు. వాళ్ళది డెవలప్మెంట్ మోడ్ లేదు. డెవలప్మెంట్ మోడ్ ఉంటే వాళ్ళు ఒక 50 ఏళ్ళు పరిపాలిస్తారు. వాళ్ళ లోపం అది. బీజేపీ అభివృద్ధి ఎజెండా లేదు. దేవుడు కర్మఫలాలు మనువాదమే. సో ఫెన్షింగ్ ఒకటి వేస్తారు అంతే. అభివృద్ధి కార్యక్రమాలు బెటర్మెంట్గా చేయగలిగితే చాలా బీజేపీ రాష్ట్రాలు మరి భారతదేశం ఎందుకు వెనకబడింది? చాలా బీజేపీ పార్టీ రాష్ట్రాలు 29 రాష్ట్రాలకి 21 రాష్ట్రాలు బీజేపీ ఎన్డీఏ కూటమి రేంజ్లోనే పరిపాలన చేస్తుంది కదా. తీయండి, నేషనల్ ఇన్కమ్ తీయండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీయండి, జాతీయ ఆదాయం తలసరి ఆదాయంతో పాటుగా పేదరిక సూచి తీయండి, ఆకలి లేకపోతే మాతా శిశుమరణాలు, డ్రింకింగ్ వాటర్, సాగునీరు త్రాగునీరు సంబంధించిన అంశాలు ఎందులో కులమానాలు తీసినా కూడా రాష్ట్రాలు వెనకబడి ఉంటాయి. సో నాకు బీజేపీ మీద ఉన్న పాలసీస్కి కొంత అవినీతికి సంబంధించి కొంచెం బెటర్మెంట్ కనిపిస్తుంది కానీ పాలసీ మ్యాటర్లో వాళ్ళు స్ట్రాంగ్గా లేరు అనేది అయితే నేను చెప్పగలను. సో పెద్దలారా మిత్రులారా ఇది పరిస్థితి. పార్టీకి సహజంగానే ప్రాంతీయ పార్టీలకు సహజంగానే చీలికలు సహజంగా వస్తుంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేసుకొని పార్టీని ఎట్లా నడిపించుకుంటారని దాన్ని బట్టి ఆ పార్టీ యొక్క భవిష్యత్తు కనపడుతుంది. నడిపించుకుంటారా కాలగర్భంలో కలిసిపోతే కాలం నిర్ణయించాలి. రోహింగ్యాలు ముస్లింలనే బేస్ చేసుకొని దీది ఎంతకాలం ఇది లేదు. అప్డేట్ చేసుకొని మమతా బెనర్జీ దీది అప్డేట్ చేసుకొని ప్రక్షాళన చేసుకొని అవలోకనం చేసుకొని అప్డేట్ అవుతూ ముందుకు వెళితే తప్ప కాలమాన పరిస్థితికి అనుకూలంగా నేను ఎప్పుడో చేశాను. సిపిఎం వాళ్ళ మీద చేశాను, బీజేపీ మీద చేస్తుంటే కాదు. సిపిఎం వాళ్ళ ఒక విధానాలు ఉంటాయి, బీజేపీ వాళ్ళు లెఫ్టిస్టులు, మీరు చేసేది రైటిస్టుల మీద. యుద్ధ పందా మార్చాలి. యుద్ధ మెయిన్స్ ప్రజల్లోకి వెళ్ళే కార్యక్రమాలు, ప్రజా ఉద్యమాలు అవి విధి విధానాలు మార్చుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. బీజేపీ అదేమి ఆకాశం నుంచి ఊడిపడలా. అల్లాను, జీసస్ క్రైస్టు, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరాముడు బ్లెస్సింగ్ చేసి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి ప్రాణం పోయలేదు ఆ పార్టీకి. మానవ నిర్మితమైనటువంటి పార్టీలే, మానవాతీతం దేవుడు సృష్టించిన పార్టీలుగా ఏవైనా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలకు అనుకూలంగా పనిచేసి ఆ విధంగా ప్రజలు మన్ననలు పొందాల్సిన అవసరం అయితే ఉన్నది. ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ ఉండాలి పెద్దలారా మిత్రులారా.